జర్నలిస్ట్ టీవీ న్యూస్. ఎన్నికలు రానే వచ్చాయి. ప్రచారము అయిపోయే సమరము ఆసన్నమైంది. మైకులు మూగబోయిన వెంటనే తాయిలాల పంపకాలు ప్రారంభించడం ఆనవాయితీగా మారింది. ఎన్నికలు అంటేనే కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. ఇది ఒక రకంగా రాజకీయ బెట్టంగు వంటిదే. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ఓటుకు నోటు ఇవ్వందే అటు ఓటర్లు కదల్లేని పరిస్థితిని రాజకీయ నాయకులు సృష్టిస్తారు. ఎన్నికలలో అభ్యర్థులు పెట్టే ఖర్చుకు 10 ఇంతలు తిరిగి 5 ఏళ్లలో సంపాదిస్తున్నారంటే ప్రజల సొమ్ము ఆపనంగా మింగేస్తున్నారని అర్థం. 1000 రూపాయలు ఇచ్చి 5 ఏళ్లలో ఓటరు పేరు మీద 10,000 సంపాదించేస్తున్నారు. ఓటింగ్ ముందు ఓటర్లకు ఒక్కరోజు పండుగ మామూళ్లు ఇచ్చి గెలిచిన నేతలు మాత్రం 5 ఏళ్లు పిండుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటుకు నోటు విషయంలో కొంత పునరాలోచనలో పడ్డారు. ఓటుకు 500 ఇచ్చినా 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత పెద్ద మొత్తంలో పంపకాలు అవసరమా అనే పునరాలోచనలో పడ్డారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు డబ్బులు పంచకపోతే వచ్చే నష్టం ఏంటనే చర్చ జరుగుతుంది. రాజకీయ పెట్టుబడులు పెట్టడం, గెలిచిన తరువాత వాటికి 10 పిండుకొని ప్రజల్లో అవినీతి నాయకుడు అనిపించుకోవడం అవసరమా అనే మీమాంసలో పడ్డారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. మార్పు కావాలంటే ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావాలి. అది ఖమ్మం నుంచి ప్రారంభిస్తే అందరికీ ఆదర్శంగా ఉంటుందని మేధావులు పేర్కొంటున్నారు. ఓటుకు నోటుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారా, పంపకాలు లేకుండా ఓటర్ల విఘ్నతకే వదిలేస్తారా అనే అంశంపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం చివరి దశకు చేరుకుంది. మరో 48 గంటలు దాటితే ప్రచార పర్వానికి ఫుల్ స్టాప్ పడుతుంది. 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం పూర్తి చేయాల్సి ఉంది. 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రచార పర్వం ఒక ఎత్తు, ప్రచార పర్వం తర్వాత తాయిలాల పంపకాలు మరో ఎత్తు. కానీ ఈసారి ఎందుకో అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత స్తబ్దతను మెయింటైన్ చేస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఊపు కసి ఆర్థిక అంశాలు ఈసారి అంతగా ప్రభావం చూపే అంశాలు కనపడలేదు. ఎందుకంటే అసెంబ్లీలో అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరికి వారు హోరాహోరీగా తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే అధికారం చేపట్టడానికి ఎన్ని అవకాశం ఉంటే అన్ని అవకాశాలు కూడా వెతికారు. చివరికి కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొంత ముందు కొంత వెనక అనే పరిస్థితి మాత్రం నెలకొంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న కొంతమంది నేతల వ్యవహార శైలి వల్ల ఆ పార్టీ కొంచెం డీలా పడింది. ఈ నేపథ్యంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ అధికార దర్పం, దాంతోపాటుగా ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సానుకూలంగా కలిసే అంశాలుగా కనపడుతున్నాయి. వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంటులో తెలంగాణ గలవిప్పాలంటే 80% బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఉండాలంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ పార్టీ అధినేత విస్తృతమైన పర్యటన చేస్తున్నారు, బస్ యాత్ర చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఓడిపోయిన ఎమ్మెల్యేల పరిస్థితి కొంత వెనుకంజలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత కొంచెం స్తబ్దత నెలకొంది. ఇంకా ఆ భ్రమలో నుంచి ఇంకా బయటికి రాకపోవడంతో ప్రచార పర్వం తూతూ మంత్రంగానే కొన్ని నియోజకవర్గాలు కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంఐఎం అనేది హైదరాబాద్లో అది ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్గా కనపడుతున్న నేపథ్యంలో మిగిలిన 16 పార్లమెంటు నియోజకవర్గాలలో అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ ముగ్గురు త్రిముఖ పోటీ కొన్ని నియోజకవర్గాలు నెలకొంటే మరికొన్ని నియోజకవర్గాల మాత్రం ద్విముఖ పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుండగా మరికొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 16 పార్లమెంటు స్థానాల్లో కొంత అటు ఇటుగా మెజార్టీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ విధంగానే ప్రయత్నాలు ముమ్మరం చేసి కొన్ని సర్వేలు కూడా స్పష్టం చేశాయి. ఇంకా 2వ స్థానంలో మాత్రం బీజేపీ కొనసాగుంది. చివరి స్థానం బీఆర్ఎస్కి ప్రజలు అంటగట్టే అవకాశం ఉంది. అంటే ఈ నేపథ్యంలోనే జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ అంచనా వేస్తే ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీజేపీ, థర్డ్ బీఆర్ఎస్ అనేది స్పష్టం. అది ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ మొదటి రోజు మరోసారి చర్చించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 నుంచి మొదలుకొని 5000 వరకు ఒక్కొక్క ఓటుకి
ఓటర్లకు అందించారు. ఆ ఊపు, ఆ ఆర్థిక అంశాలు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ ఏ నియోజకవర్గాలు కూడా కనపడలేదు. ఎక్కడో కొన్ని నియోజకవర్గాలు నువ్వా నేనా అనే దగ్గర ఓటుకు 2 నుంచి 3 వేలు ఇద్దామని ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యం కొన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా చూసుకుంటే ఇటు ఖమ్మం పార్లమెంట్ కానీ, ఇటు మహబూబాద్ పార్లమెంటు, వరంగల్ పార్లమెంట్, ఇటు కొన్ని నియోజకవర్గాలలో మాత్రం ఆర్థిక అంశాలు ఈసారి పెద్దగా ప్రభావం చూసే అంశాలు మాత్రం కనపడలేదు. ఎందుకంటే గతంలో ఇదే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటుకి 5,000 రూపాయలు కూడా ఇచ్చిన సందర్భం ఉంది. అంటే ఆ రోజున్న కసి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ఏ పార్టీ అభ్యర్థుల్లో కూడా లేదు. వాస్తవంగా ప్రస్తుతం బయట జరుగుతున్న చర్చ, అభ్యర్థుల నుంచి వస్తున్న సమాచారం, అసలు ఓటుకి 1 రూపాయి ఇవ్వకుండా కొనసాగిద్దాం, అది ఎంతవరకైనా ఎదుర్కొందాం అనేది కొంతమంది ఆలోచన చేస్తుండగా, మరికొంతమంది ఆ పార్టీ అసలు ఇవ్వకపోతే మనం కొంత ఇద్దాం, అంటే ఓటుకు ఒక 500 1000 ఇద్దాం అనే ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. మొత్తం మీద ఓటుకు నోటు ఎంత అనేది మాత్రం ఒక హితబద్ధంగా అంచనా వేయలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంతైనా పెడదామని ఛాలెంజ్ చేశారు. ఓటుకు 2,000, 3,000, 4,000, కొన్ని సందర్భాలు చిట్ట చివరి క్షణంలో అవసరమైతే ఇంకో 10,000కో 20,000 ఓట్లకో 5,000 రూపాయలకు కూడా పంపకాలు జరిపారు. కానీ ఈసారి మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి విరుద్ధంగా కొనసాగుతున్న నేపథ్యంలో అది వాస్తవంగా రాజకీయ పార్టీలకు ఇది నిజంగా ఒక మంచి శుభపాఠం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి కనుక అసలు ఎవరు డబ్బులు ఇవ్వకపోతే, ఏ పార్టీ కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరు ఇష్టానుసారం వాళ్ళు ఓట్లేస్తారు, ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. దాంతో ఒక క్లారిటీ వస్తుంది. ఈ ప్రభావం వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, లేదా ఇతరత్ర కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవైతే ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు, వీటన్నిటి మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో 4,000, 5,000 ఇచ్చిన తర్వాత వామ్మో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు మనం పోటీ చేయాలంటే మినిమం ₹1 కోటి లేకపోతే గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలవలేవు అనే పరిస్థితి నుంచి ప్రస్తుతం ఈ పార్లమెంట్ ఎన్నికలు కనుక నిజంగా అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ కానీ 3 పార్టీలు కనుక ₹1 కన్నా ఓటర్లు చెల్లించకుండా ఉంటే కొంత ఓటింగ్ శాతం తగ్గుతుంది తప్ప ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్ తరాలకు ఓ మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ దిశగా కూడా ఆలోచించాలని జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం 16 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 70% ఇచ్చిన దరిదాపులలో 10 లక్షల మందికి ఏదైతే ఓటు పంపకాలు, ఓటుకు నోటు ఉందో మీరు అనుకున్న అంచనా 500 అనుకుంటే 50 కోట్లు, 1000 రూపాయలు అనుకుంటే 100 కోట్లు. ఈ 100 కోట్లకు నిజంగా మీరు రూపాయి ఖర్చు పెట్టుకుని ఈ 100 కోట్లని జిల్లా అభివృద్ధి కోసం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు, నియోజకవర్గం 10 కోట్లు ఇచ్చినా ఆ నియోజకవర్గం అభివృద్ధి ఏదో రకంగా ఒక ముఖ్యమైన అంశాలు, ఏదో వాటర్ సోర్స్ కావచ్చు, ఇతర రైతుకు సంబంధించిన ఏదున్నా కూడా ఒక మార్పు అనేది ప్రారంభానికి ఇది అంకురార్పణ అని అనుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా అభ్యర్థులందరూ కూడా మనస్ఫూర్తిగా తాయిలాలు పంచకుండా, ₹1 ఇవ్వకుండా చూసుకుందాం ఎంతవరకైనా అసలు నీతి నిజాయితీ అనేది ఈ ఎన్నికలు ప్రస్ఫుష్టం అవుతుందా కాదా అనేది కూడా కొద్ది అభ్యర్థులు కూడా ఒక పునరాలోచించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఆయన ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నేను ఒక 100 ఇద్దాం, 500 ఇద్దాం, 300 ఇద్దాం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఓటరు కూడా 500, 1000కి ఆశపడే పరిస్థితి లేదు. కాబట్టి ఒక్కసారి మనస్ఫూర్తిగా అభ్యర్థులందరూ ఎవ్వరం కూడా ₹1 కూడా ఓటర్లకు ఇవ్వకుండా ఎన్నికల్లో పోటీ చేద్దాం, మన సత్తా ఏందో, మన పార్టీ సత్తా ఏందో తేల్చుకుందాం అని కనుక వస్తే మాత్రం ఓటుకు నోటు అనే పదాన్ని పూర్తిగా మార్పు చేసే అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచించాలని జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా